వేదిక పైన ఆసీనులైన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు ఈ కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, ఈ సమావేశంలో ప్రత్యేకించి మంత్రులు కానీ, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వం నామినేట్ చేసిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్స్కి, కార్పొరేషన్ డైరెక్టర్స్కి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్స్కి, టీటీడీ బోర్డు సభ్యులు, ముఖ్య దేవాలయాల చైర్మన్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, డిసిసిబి టీసీఎంఎస్ చైర్మన్లు, వాటర్ ప్రాజెక్ట్స్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఏఎంసీ డైరెక్టర్సు, పిఎస్సిఎస్ చైర్మన్లు, సభ్యులు, నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు, దేవాలయాల చైర్మన్లు, సభ్యులు, మీరందరూ ఇచ్చేసరికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొత్తంగా మన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారు 3459 మంది ఉన్నారు ఈ రోజున. ఇది కాకుండా ఇంకొక అదనంగా మనం ఇంకా నామినేట్ చేయాల్సిన ఇంకా కొన్ని వందల్లో ఉన్నాయి, అవి కూడా త్వరలో చేద్దాం. అలాగే కొంతమంది ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి అసోసియేషన్ సంబంధించి కొంతమంది రాలేకపోయారు, వారికి కొన్ని పరిస్థితుల వల్ల, వారితో కూడా మళ్ళీ కలుస్తాం. అలాగే అది క్షేత్రస్థాయిలో ఈ ఆసుపత్రి పాఠశాల అభివృద్ధి సభ్యులుగా పదవులు పొందిన వారు కూడా ఉన్నారు. ఆ పదవుల్లో మరో 400 మంది ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మన పార్టీ గెలుచుకుంది. ఎమ్మెల్సీలుగా 2 ఎన్నికయ్యారు. మరొక ఎమ్మెల్సీ మన సిద్ధాంతాలు, విధానాలు నచ్చి రావడానికి పార్టీలో ఉన్నారు. మన ఎమ్మెల్యేలో ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రి పదవులు, 3 విప్ పదవులు దక్కి ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన తరుణంలో కూటమి సీట్లు సర్దుబాటులో సీటు వదులుకున్న నాగబాబు గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చాం. అలాగే పార్టీ కోసం నిత్యం నిప్పుడు నిలబడి చాలామందికి ఆయన మెత్తకదనం, ఆయన మెత్తనదనం ఒక సాఫ్ట్ టార్గెట్గా అయిపోయిన హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ పదవి, విప్ బాధ్యతలు అందించాం. పార్టీ కోసం ముందు వరుసలో నిలిచి బలంగా పనిచేసిన నాయకుల్ని కార్పొరేషన్ చైర్మన్ని నియమించాం. జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం నిలిచారు. అలాగే తమ ఆలోచన, భావజాల విధానాలతో పార్టీ కోసం ఎన్నికల సమయంలో పనిచేసిన వారికి అవకాశం ఇచ్చాం. పార్టీ తీసుకున్న కార్పొరేషన్ చైర్మన్లు పదవులు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన వాటితో పాటు సంక్షేమానికి సంబంధించిన కార్పొరేషన్స్ కూడా తీసుకున్నాం. అలాగే మాల కార్పొరేషన్ కానీ, క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, వడ్డీ కాపు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్లకి మన నాయకులకి అవకాశం ఇచ్చాం. అలాగే ఒక మేజర్గా ఒకటి ఇందాక వస్తూ ఉంటే అనిపించింది, రెల్లి సంక్షేమానికి రెల్లి కార్పొరేషన్ కూడా ఏమైనా తీసుకున్నారా లేదా ఒకసారి, లేదంటే అది చాలా అవసరం, దానికి రెల్లి సామాజిక వర్గానికి మనం నిలబడాల్సిన అవసరం, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని నాయకులందరికీ కూడా దీన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సామాజిక సంక్షేమం కోసం కృషి చేయాలి, కళల్ని ప్రోత్సహించే దిశగా ఉన్న అకాడమీ బాధ్యతలు మన పార్టీ నాయకులకు దక్కాయి. అర్బన్ డెవలప్మెంట్ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం, ఒంగోలు, అనంతపురం, హిందూపురం, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా మన నాయకులకి అవకాశాలు పొందారు. ఉదాహరణకి అంటే ఇవన్నీ ఎలా ఇచ్చాం పదవులు, ఇవన్నీ అనడానికి ఒక పార్టీ ఈ వేదిక పైన మన వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు మనతో పాటు. బాలినేని గారు కానీ, బాలినేని గారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఒకసారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన 2 వైపుల నుంచి మాట పడాల్సి వస్తుంది. నువ్వు మా వాడి కాదని చెప్పి కొంతమంది, నువ్వు అటు వెళ్ళిపోయావు, ఇట్లా పాపం అలాంటి ఇబ్బందులు కూడా ఆయన వచ్చి మనస్ఫూర్తి. ఎందుకంటే నాకు ఆయన మీద గౌరవం ఏంటంటే, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిజంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక కెరీర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి అని అనటానికి మంచి ఉదాహరణ మనకి బాలినేని గారు.
సో బాలినేని గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక మహిళా పోలీస్ అధికారి కొట్టినా కానీ జనసేన జెండాని పట్టుకొని వదలలేదు. కొట్టే సాయి ప్రసాద్ని అంటే ఇవన్నీ కాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నియమించడం. అంటే దీని వెనక అంటే ఇప్పుడు మీరు తీసుకున్న ప్రతి వ్యక్తికి గుర్తింపు ఎలా ఇచ్చామని అనటానికి చిన్న సూచన ఇది, చిన్న ఉదాహరణ ఇది. అలాగే కాకినాడలో పోరాటం చేసి దెబ్బలు తిని కేసులు ఎదుర్కొంటున్న వీర మహిళ గంటా స్వరూప్ గారు కావచ్చు, శ్రీమతి ప్రియా సౌజన్యలు కావచ్చు, వారిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్గా నియమించాం. ఈ పోరాటంలో దెబ్బలు తిన్న డాక్టర్ నాగమానసన్ గారికి కూడా ఒక సముచిత స్థానం త్వరలోనే గుర్తింపు దక్కబోతా ఉంది. అలాగే మన పంచగర్ల సందీప్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియమించాం అని మనం సిఫార్సు చేసాం. అలాగే నోవాటెల్ ఘటనలో అక్రమ కేసులు పెట్టారు. ఆ ఘటనకి కొద్ది రోజుల ముందు మన పార్టీలోకి వచ్చిన మహిళ శ్రీమతి కొల్లూరు రూప గారు, వారి భర్త ఐ థింక్ షిప్ క్యాప్టెన్ అనుకుంటా, పాప ఆయన షిప్ ప్రయాణంలో ఉండగా ఇవన్నీ జరిగినాయి. సాంపేని కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించేశారు. ఆవిడ్ని శ్రీమతి రూప గారిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్గా పదవికి ఎంపిక చేశాం. అలాగే పార్టీ నుంచి తొలి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శ్రీ గేదెల చైతన్య గారికి, దాసరి రాజు గారికి, గర్భాన సత్యబాబు గారికి, ఆర్డిఎస్ ప్రసాద్, శ్రీ గుండుబోగుల నరసింహారావు, శ్రీమతి ప్రశాంతి, శ్రీ మండలి రాజేష్, తోళ్ల మంజునాథ్, కుమ్మరి నాగేంద్ర గారు లాంటి వారందరికీ కూడా ఈ పదవులు దక్కాయి. అలాగే పార్టీ తరపున సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తూ సమావేశం నడుస్తుంటేనే ముఖ్యంగా పాయింట్ లోడ్ చేసి సోషల్ మీడియా కార్యకర్త శ్రీ నల్లే ప్రసన్న కుమారన్ గారిని ఒక ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులు. ఆయన ఊహించలేదు. అంటే ఎవరి సిఫార్సులు లేవు, ఏ నాయకుల సిఫార్సు లేవు, కేవలం వారు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీదే మనం దీన్ని గుర్తించి మరి తీసుకొచ్చాం. అలాగే పార్టీ మీద అభిమానంతో పనిచేసిన వారు కుగ్రామంలో ఉన్నా గుర్తించాం. ఉదాహరణకి కోనసీమలో ఇందుపల్లి అనే గ్రామంలో పౌరోహిత్యం చేసుకునే శ్రీ ఆకిళ్ళ నారాయణమూర్తి గారికి జనసేన అంటే చాలా అభిమానం. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుతో వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. ఆయన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి నియమించడం జరిగింది. అలాగే పార్టీ కార్యక్రమాల్లో నిర్వహణ, టెక్నికల్, ఐటీ సపోర్ట్ వింగ్స్లో పాల్పంచిన శ్రీ పండిట్ మల్హోత్రా, ఉయ్యాల శ్రీనివాస్, మణిప్రియలకి వివిధ కార్పొరేషన్లో పదవులు వచ్చినాయి. ఉదాహరణకి పండిట్ మల్హోత్రా గారి గురించి మాట్లాడితే 19 ఎలక్షన్స్లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన నానా రకాల ఇబ్బందులు పాలు చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంటే వచ్చి కూర్చొని బలంగా నిలబడి ఓడిపోయినప్పటికీ కూడా స్పిరిట్ కోల్పోకుండా ఆత్మస్థైర్యం నిలబడినందుకు ఆయనకి పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది. పార్టీ, ఐటీ, లీగల్ సెల్స్, డాక్టర్స్, లీగల్ ప్రోగ్రామ్స్ కమిటీల్లో కూడా బాధ్యతలు చేపట్టమని గుర్తించాం. సగటు పొజిషన్స్లో వారికి ఇవ్వడం జరిగింది. ఓటమి పాలైన పార్టీ కోసం నిలబడిన మహిళా నేతలు శ్రీ పాలవలసి శ్రీ గారికి ఘంటసాల వెంకటలక్ష్మి కార్పొరేషన్ చైర్మన్స్గా నియమించడం జరిగింది. శ్రీమతి టి రమాదేవి, శ్రీమతి రేఖా గౌడ్ను విజయవాడ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా సభ్యులుగా బాధ్యతలు అప్పగించాం. ఉత్తరాంధ్రలో పార్టీ కోసం నిలబడి గిరిజన ప్రాంతంలో తిరిగిన కార్యకర్త శ్రీ వన్నెంరెడ్డి సతీష్ని విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నామినేట్ చేశాం. ఇంకా రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పోస్టులు ప్రతిపాదించిన 60 మంది ఉన్నారు. వారికి సంబంధించిన ప్రకటన ఇంకో కొద్ది రోజులు తెలుస్తుంది. అలాగే జిల్లాలో బ్లాక్ స్థాయి అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్లను సభ్యులు నియామకం మొదలవుతూ ఉంది. ఆ కమిటీలు చైర్మన్లు సభ్యులుగా జనసేన కూడా తామాషా పద్ధతి ప్రకారం పదవులు వస్తాయి. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థల సభ్యులుగా కూడా నియమం చేపడతా ఉన్నారు. అంటే ఇవన్నీ మీకు ఒకటి కాదు, రెండుగా చాలా ఉన్నాయి. సో వీటికి పదవులు చిన్నవా పెద్దవా వీటన్నిటికంటే కూడా మనం దీని బాధ్యతని మనందరం గుర్తించాలి. సో దానికి ఇంకొన్ని సంఘటనలు చెప్పి దెన్ ఐ విల్ కమ్ టు ది మెయిన్ కంటెంట్స్. ఉదాహరణకి మన చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈరోజు అరేంజ్మెంట్స్ అన్నీ వారి చేతుల మీదుగా జరిగినాయి. చిల్లపల్లి శ్రీనివాస్ గారికి మన భోజన సదుపాయాలు చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాంటి వారికి మన
ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్గా వచ్చారు ఆయన, ఇన్ఫ్రాస్ట్రక్చర్